విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవాళ శాసనమండలిలో ఇంత రచ్చ చేశారు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అని చెప్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీతో ఉన్నటువంటి లింకులు గురించి చర్చిస్తే మండలిలో నిజాలు బయటపడతాయి, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సో కూటమి చేస్తున్నటువంటి కుట్రలు మోసాలు బయటపడతాయి అనేటువంటి ఆలోచనతోనే ఈ రకంగా షూస్ వేసుకున్నారు, చిత్రపటాలు ప్రదర్శించారు అని చెప్పేసి ఇదొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సూపర్ 6 అమల్లో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నించకుండా ఉండడం కోసము ఈ ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీస్తున్నారు. దేవుడి జోలికి వచ్చారు కూటమి ప్రభుత్వము, దేక్లోంగి అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చింది 18 మాసాలు పూర్తయిపోయింది, 20 మాసాలు పూర్తయింది. పోతే మొత్తం ఇప్పుడు సూపర్ 6 లో భాగంగా మీరు అన్నదానికి చెప్తున్నా, ఇప్పటికే 4 పథకాలు పూర్తి చేయడం జరిగింది. 5వ పథకం స్త్రీశక్తి, అంటే ఆడపిల్లలకి 59 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ, పోతే నిరుద్యోగ అంటే చదువున్నా లేకపోయినా నిరుద్యోగంతో ఉపాధి లేక ఇబ్బంది పడే మహిళలకి మాసానికి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఆ రోజు సూపర్ 6 లో ప్రకటించడం జరిగింది. ఆ పథకాన్ని కూడా రేపు మార్చి నుంచి అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతుంది. అదేవిధంగా మేము మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా 7 కొండలు ఎందుకు అని అన్నది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు ఎందుకు అని చెప్పి అది మొత్తం ప్రపంచం అంతా గగ్గోలు పుట్టింది. ఆ దెబ్బకి, ఆ నిరసనలకి, ఆ ఆందోళనలకి భయపడిపోయి జీవోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసలు వాళ్ళు డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసేది. సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానం సిట్టేసి సిబిఐని, పోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐ అధికారులతో ఒక దర్యాప్తు బృందాన్ని వేసి దర్యాప్తు చేసిన తర్వాత నివేదిక సుప్రీంకోర్టుకి ఇస్తే సుప్రీంకోర్టు మాట్లాడిన విషయాలు కల్తీ జరిగింది అని చెప్తే జంతువులు కొవ్వు కలిసిందని చెప్పలేదే. కల్తీ అంటే ఏంటి? కల్తీ మొదట్లో మా ప్రతిపక్షం దృష్టికి వచ్చినప్పుడు అది జంతువుల కొవ్వని, కొంతమంది ఏదో ఇతర కెమికల్స్ కలిపారని, అదేవిధంగా పామాయిల్ కలిపారని రకరకాల వదంతులు వచ్చిన నేపథ్యంలో దాని మీద దర్యాప్తు జరిపిస్తామని చెప్పాము అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ దర్యాప్తు పూర్తయింది. ఆ దర్యాప్తులో 36 మందిని ఇప్పటికే ఈ చిన్న పెద్ద అధికారులందరినీ పేర్కోవడం జరిగింది. ఆ రోజు బోర్డు చైర్మన్ గా ఉన్నది ఎవరు? మరి బోర్డు చైర్మన్ పేరు లేదే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధినేత పేరు లేదే, అదేవిధంగా కల్తీలో జంతు కొవ్వు కలపలేదే, పోతే కల్తీ జరిగిన మాట వాస్తవేను కానీ జంతువులు కొవ్వు కలపలేదు. ఏంటి మాటలు? కల్తీ అంటే ఏంటి? అసలుకి పవిత్రమైన లడ్డులో మట్టి కలిసినా కల్తీయే, ఈగ దోమలు పడినా కూడా కల్తీ లెక్క వస్తుంది. పోతే దాన్ని కల్తీ కాదంటారు. ఏం చెప్పాలి? కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించబడిన సిట్ దర్యాప్తులో వెల్లడైన తర్వాత మరి ఇప్పుడు జంతు కొవ్వు లేదు, ఇప్పుడు ఎస్ వాల్యూ 14% దాకా ఉంది, జంతువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు కలిసింది, ఇవి కదా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ వచ్చింది. రంగు రుచి వాసన రావడానికి అనేక రకాల కెమికల్స్ వాడారు. పైగా 10% లోపు, 10% నుంచి 17% దాకా గరిష్టంగా ఎస్ వాల్యూ ఉంటే అది కూడా అర్థం కాదు. అంటే ఒరిజినల్ నెయ్యిలాగానే రూపం గాని, రుచి గాని, వాసన గాని ఉంటుందని చెప్పేసి నివేదికలో పేర్కోవడం జరిగింది. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఆయన పర్చూరు మల్లిక్ గారు స్పష్టంగా ఈ విషయాలు తెలియజేశారు. సిబిఐ నియమించిన సిట్ కూడా తన దర్యాప్తులో నివేదికలో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి శాసనమండలి అనేది ఎగువ సభ, అదేవిధంగా కేంద్రంలో రాజ్యసభను ఎగువ సభ అంటారు. శాసనమండలి ఎగువ సభకి మనకి ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక శాసన మండలిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ శాసన మండలి నుంచి కూడా కొంతమంది మంత్రులు అవుతుంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే ముఖ్యమంత్రులు కూడా శాసన మండలి నుంచి ఎన్నికైన భవన వెంకటరావు లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టంగుటూరు అంజీ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి తర్వాత ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసిన ఘన చరిత్ర కూడా కాంగ్రెస్ కు ఉంది. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాప్రభుత్వం తరఫున ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైన తర్వాత వాళ్ళ నాన్న 7 కొండలు ఎందుకు అన్నదే ఆయన మైండ్ లో ఉండిపోయింది.
ఆయన టైంలో అన్యమత ప్రచారం విపరీతంగా జరిగింది. గూడూరు నెల్లూరు జిల్లాకు చెందిన, అంటే పాత నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు నుంచి, నెల్లూరు డిపో నుంచి, తిరుపతి డిపో నుంచి ఆర్టీసీ టికెట్ల బ్యాక్ సైడ్ ఈ అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ఈ నినాదాలు రాయడం జరిగింది. అదే విధంగా బైబిల్ కొట్టుకొని ఆ కొండ మీద చాలా మంది దొరికిపోవడం జరిగింది విజిలెన్స్ వాళ్ళకి. అదే విధంగా అన్యమత ప్రచారం చేశారు. అన్యమతస్తుల్ని వేలాది మందిని నియమించారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు అంటాడు కొన్నాళ్ళు, మళ్ళా కొన్నాళ్ళు ఆయన క్రైస్తవుడు అంటాడు. మరి పదవులు ఇస్తే ఇవన్నీ బలాదూర్ అన్నమాట. ఈ నాస్తికులకైనా లేకపోతే ఇతరత్ర మాట్లాడే వాళ్ళకి పదవి ఇస్తే ఇవన్నీ మర్చిపోతారు. అప్పుడు మళ్ళా హిందూ మతాన్ని గురించి మాట్లాడతారు, నటిస్తారు. అయితే వాళ్ళ కుట్ర కోణం ఉంది. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అన్యమతంగా మార్చాలా, మా లక్షలాది సంవత్సరాల హైందవ ధర్మాన్ని మంట గడపాలనే ఉద్దేశంతో మధ్యయుగాల నాడు రాజులు ఏ విధంగా అయితే హిందూ మతం నుంచి బలవంతంగా మత మార్పిడులు చేశారో, అదే విధంగా బ్రిటిష్ పీరియడ్ లో పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రాన్స్ వాళ్ళు, ఈ 4 కంపెనీలు ఏ విధంగా అన్యమత ప్రచారం చేశారో, అదే విధంగా బలవంతంగా మత మార్పిడులు చేశారో, ఇప్పుడు వాళ్ళ ఏజెంట్లు, ఆ ఏజెంట్లుగా ఉండి వీళ్ళంతా విదేశాల నుంచి నిధులు విరాళాలు పొందుతూ ఈ హైందవ ధర్మాన్ని మంట కలపడానికి కంకణం కట్టుకొని, మీరేమో హైందవ ధర్మాన్ని మంట కలపడానికి కంకణం కట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు చెప్తున్నారు. కానీ అసలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే టీడీపీ వాళ్ళకంటే కూడా, ప్రజల కంటే కూడా, భక్తుల కంటే కూడా అమితమైనటువంటి విశ్వాసం, అమితమైనటువంటి గౌరవం, అమితమైనటువంటి భక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకోసమే 7 కొండలు టీటీడీకే అని ఒక జీవోని కూడా తీసుకొచ్చారు అప్పట్లో వైఎస్ఆర్ గారు. కానీ ఆ జీవోని రద్దు చేయాలని చూసింది మాత్రం చంద్రబాబు నాయుడు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఏమా 7 కొండలు ఎందుకన్నప్పుడు ప్రపంచం అంతా పెద్ద ఎత్తున ధార్మిక సంఘాలు కానీ, పీఠాధిపతులు కానీ, పోతే సన్యాసులు, సాధు పరిషత్తు వాళ్ళు కానీ, అదే విధంగా భక్తులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మీరు పాత క్లిప్పింగ్స్ లోకి పోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి ఆయన 2009 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన హయాంలో జరిగిన ఆందోళనల్ని మీరు పాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలోకి వెళ్తే తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిఘటన ఆందోళన నేపథ్యంలో ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి మైలేజ్ కోల్పోతాం, వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటాం అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఇదంతా ఎలక్షన్ లో అధికార పదవుల కోసం, మళ్ళా భవిష్యత్తులో అధికారంలో రావడం కోసం జీవోలు ఇచ్చారు. అంతేగాని చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి కాదు. అక్కడ త్రికరణ శుద్ధితో ఇచ్చిన జీవోలు కాదు. పోతే అదే విధంగా వాళ్ళ తనయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి పోతే ఆయనకుంటే ఉండొచ్చు, ఆయన విశ్వాసాలను మేము ఏం కాదన్నాలే, వారి విశ్వాసాల జోలికి మేము పోము. కానీ లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హైందవ ధర్మాన్ని మంట కలపడానికి 7 కొండలు ఎందుకన్నా మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అనలా, ఫ్రాన్స్ వాళ్ళు అనలా, ఆల్ ఇండియా డచ్ వాళ్ళు అనలా, పోర్చుగీస్ వాళ్ళు అనలా, ఒక్క రాజశేఖర రెడ్డి గారే అన్నారు. అదే వారసత్వాన్ని వాళ్ళ తనయుడు పోతే ఆయన డిక్లరేషన్ ఇవ్వడు, పోతే సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకు రాడు, ఆనవాయితీ పోతే ప్రసాదం స్వీకరించడు. కోట్లాది మంది మనం ఢిల్లీకి పోండి, అమెరికాకు పోండి, ఏమయ్యా వచ్చేటప్పుడు కాస్త తిరుపతి ప్రసాదం తీసుకురాలేదని అడుగుతారు. అంటే ఆ తిరుపతి ప్రసాదం మీద ఉన్నటువంటి నమ్మకం కళ్ళకు అద్దుకుంటారు. చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకొని పవిత్రంగా మళ్ళా దేవుణ్ణి విజయభాస్కర్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడదాం. శ్రీధర్ స్వామీజీ గారితో సందర్భంలో మరి ఈ విధంగా వాళ్ళు మా మీద, అంటే వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తులో కీలకంగా దర్యాప్తులో తేలిన విషయం కల్తీ జరిగింది. ఓకే అండి విజయభాస్కర్ గారు మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మీకు టైం ఇస్తాను విజయభాస్కర్ గారు, దయచేసి ఆగాలి. వాళ్ళకి అవసరం డైవర్షన్, మాకేం అవసరం డైవర్షన్? వాస్తవాలను బయటపడుతున్న మాకేం అవసరం? దానికి సమాధానం చెప్తారు నారాయణ రెడ్డి గారు, కాసేపు ఆగి దానికి సమాధానం చెప్తారు.